మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవహార శైలి కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారిందా? పొంగులేటి కుటుంబంపై వస్తున్న ఆరోపణలు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేస్తున్నాయా? పొంగులేటికి ఫ్రీ హ్యాండ్ ఇస్తే సర్కార్ను చిక్కుల్లో పడేస్తున్నారన్న భావనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారా? వరుస వివాదాల నేపథ్యంలో రేవంత్ పొంగులేటి స్పీడ్కు బ్రేకులు వేయనున్నారా లేక లైట్ తీసుకుంటారా? ఇట్స్ వాట్ ది స్టోరీ. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబంపై వస్తున్న వరుస విమర్శలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై వస్తున్న ఆరోపణలు హస్తం పార్టీని డిఫెన్స్ లో పడేస్తున్నాయి. రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న పొంగులేటి ఆ శాఖలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని భారీగా దోచుకుంటున్నారని ఆరోపణలు మొదటి నుంచే ఉన్నాయి. అయితే మంత్రి పొంగులేటి నోటి దురుసుతోనే ప్రతిపక్షానికి టార్గెట్ గా మారాడు అన్న వాదన ఉంది. సౌత్ కొరియాలో బాంబుల ప్రకటన నుండి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విపక్షానికి అస్త్రం ఇచ్చినట్లయింది. పార్టీకి ఆర్థికంగా అండదండలు అందించడంతో అటు సీఎం రేవంత్ ఇటు కాంగ్రెస్ పార్టీలో పొంగులేటికి ప్రాధాన్యత పెరిగింది. దీనితో పొంగులేటి రెచ్చిపోయారు. రెవెన్యూ మంత్రిగా భూభారత్ ని అడ్డుపెట్టుకుని విచ్చలవిడిగా భూములు కబ్జా చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. పొంగులేటి విచ్చలవిడి అక్రమాలతో ప్రజలు రోడ్డుకెక్కడంతో వారికి అండగా నిలిచారు బీఆర్ఎస్ నేతలు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని మంత్రి పొంగులేటి అక్రమ మైనింగ్ చేస్తున్నారు అన్న ఆరోపణలు వచ్చాయి. మంత్రి కుటుంబానికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ G0111 కింద నిషేధిత జంట జలాశయాల పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ మైనింగ్ చేస్తోందని బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కేటీఆర్ ఆధారాలతో అసెంబ్లీలో ఎండగట్టారు. పొంగులేటి అక్రమ మైనింగ్ పై హౌస్ కమిటీ వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఇదే అంశంపై గవర్నర్ కు సైతం ఫిర్యాదు చేసి పొంగులేటిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే వట్టినాగులపల్లిలో మంత్రి పొంగులేటి భూ కబ్జా ఎపిసోడ్ ను తెరపైకి తెచ్చింది. ఔటర్ రింగ్ రోడ్డు పక్కనే ఉన్న 27 ఎకరాల సుమారు 1400 కోట్ల విలువైన భూమిని మంత్రి కుమారుడు హర్షరెడ్డి సంస్థ రాఘవ కన్స్ట్రక్షన్ పై భూ కబ్జా బెదిరింపుల వ్యవహారాన్ని బీఆర్ఎస్ నాయకులు తెరపైకి తెచ్చారు. బీఆర్ఎస్ నేతలు సైట్ కు వెళ్లి బాధితులతో మాట్లాడి మంత్రి కుటుంబం దోపిడీ చేస్తోందని ఎత్తి చూపడం సర్కారును మరింత ఇరకాటంలో పడేసింది. తాజాగా నాదర్గుల్ భూ కుంభకోణంలో 7,000 కోట్ల విలువైన నిషేధిత భూములను పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీని దోచుకుందని బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. నిషేధిత జాబితాలో ఉన్న 373 ఎకరాల ప్రభుత్వ భూములను ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో పొంగులేటి ఎలా ఆక్రమించారో ఆధారాలతో సహా బయటపెట్టారు. మొదటి నుండి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీరుతో పార్టీకి డ్యామేజ్ జరిగిందని అంటున్నాయి గాంధీభవన్ వర్గాలు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా పొంగులేటి స్పీడ్ కు బ్రేకులు వేయాలని, లేకపోతే పార్టీకి మరింత నష్టం జరుగుతుందని అంటున్నారు. మంత్రి పొంగులేటి దూకుడుతో కాంగ్రెస్ పార్టీకి నష్టమని భావిస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆయన దూకుడుకు కళ్లెం వేసి మంత్రివర్గ ప్రక్షాళనలో కీలక మార్పులు చేస్తారా లేక మరింత ఎంకరేజ్ చేస్తారో చూడాలి.